ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అనేసి చెబుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు మ్యావిగ్యాన్ ద్వారా షాక్ తగిలే లోపు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆవిగ్యాన్ అని చెప్పేసి కొత్త ప్రతిపాదన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి నిన్న పేర్ని నాని గారు కూడా కొన్ని మాటలు మాట్లాడాడు. ఆవిగ్యాన్ అంటే అమరావతి, విజయవాడ, గుంటూరు అంట. దాంట్లో మచిలీపట్నం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించే ఉంటే మ్యావిగ్యాన్లో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం. గుంటూరు అంటే అమరావతితో కూడినటువంటి గుంటూరు, అదేవిధంగా విజయవాడ, మచిలీపట్నం ఈ మూడు ప్రాంతాలను కలిపి మ్యావిగ్యాన్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఆవిగ్యాన్ అమరావతి, గుంటూరు, విజయవాడ ఎక్సెప్ట్ మచిలీపట్నం ఆ ప్రతిపాదన దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎనీహౌ చూద్దాం ఇంకా ఎన్ని యూటర్న్లు తీసుకుంటారో చూడాలి. అదేవిధంగా నిన్న కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ గారు డుమ్మా కొట్టాడు. మరి ఎందుకు డుమ్మా కొడుతున్నాడో మనకైతే అర్థం కాలే. అనేక కేబినెట్ మీటింగ్లకు ఆయన డుమ్మా కొట్టడం జరిగింది. కేబినెట్ మీటింగ్కి ఒక మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డుమ్మా కొట్టడం అంటే అంత ఆషామాష కాదు. అది చాలా లోతుగా కూడా దాన్ని స్టడీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ముందు మీరందరూ కూడా చూస్తారు. తర్వాత నిన్న కేబినెట్ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. దిశ చట్టాన్ని గాల్లో గెలిపేస్తున్నారు. దిశ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లన్నీ కూడా బిఎన్ఎస్లో ఉన్నాయంట. అందుకని చెప్పేసి దిశ చట్టాన్ని లేకుండా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా అమరావతి ఐకి మళ్ళీ టెండర్లు అంట. అమరావతి ఐకి టెండర్లు ఈనాడులోనే రాశారు పెద్ద కథనం. హైకోర్టు, శాసనసభ భవనాల నిర్మాణ విస్తీర్ణం పెంచడం, దానికి అనుగుణంగా కన్సల్టెన్సీ సేవలకు అదనంగా 206 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు మంత్రి మండలి నిర్ణయం కూడా తీసుకున్నారంట. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది ఆయన గారిని ఊరికే విజనరీ అనేసి ఎందుకంటారంటే ఇందుకే ఈనాడు పేపర్లో రాసినటువంటి వార్త చాలా పెద్దగా రాశారు, కానీ షార్ట్కట్లో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రాజధానిలో అమరావతి ఐ అభివృద్ధికి టెండర్లు మళ్ళీ పిలవనున్నారు. దుబాయ్ ఐ తరహాలోనే అమరావతిలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిన ఈ ప్రాజెక్టులో ఆసక్తికర వ్యక్తీకరణకు వచ్చిన వారు సూచించిన మార్పుల మేరకు నిబంధనలు సవరిస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇచ్చింది. తొలిసారి టెండర్లు పిలిచినప్పుడు స్పందన రాలేదు. ప్రీబిడ్ సమావేశానికి వచ్చిన గుత్తేదారులు మార్పులు సూచించారు. ఈ ప్రకారం దుబాయ్ ఐ కన్నా ఎత్తుగా నిర్మించేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారికి ప్రాధాన్యం ఇస్తారు. గుంటూరు జిల్లా తాడికొండల మండలం మోతడకలో 2344 ఎకరాల భూమిలో అమరావతి మీదుగా ఎర్రుపాలెం, నంబూరు మధ్య కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ 100 మీటర్ల బఫర్ జోన్తో నిర్మించేందుకు ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూ సమీకరణ చేపట్టనున్నారు. ఈ మేరకు భూ సమీకరణ చేపట్టేలా సిఆర్డీఏ కమిషనర్కి అనుమతి మంజూరు చేశారు. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. హైకోర్టు భవన నిర్మిత విస్తీర్ణం పెరగడం వల్ల విస్తరించిన కన్సల్టెన్సీ సేవల పరిధికి అందుకు అనుగుణంగా పెరిగిన కన్సల్టెన్సీ ఫీజుకు శాసనసభ, హైకోర్టు భవనాలకు అదనపు స్పెషలిస్ట్ కన్సల్టెన్సీలను నియమించేందుకు అదనపు కన్సల్టెన్సీ ఫీజులకు జీఎస్టీతో కలిపి 206.59 కోట్ల రూపాయలను సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడం జరిగింది. దోపిడీ ఏ విధంగా ఉంటుందనడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంతేకాదు, అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్లోని క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్కి ఇరువైపులా T1, T2 ట్విన్ ఆఫీస్ టవర్ల నిర్మాణానికి L1 బిడ్డర్ను ఖరారు చేసే ప్రక్రియను నిర్వహించేందుకు ఏజీఐసీఎల్ ఎండీకి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారంట. అదేవిధంగా 2027 గోదావరి పుష్కరాల దృష్ట్యా ఉభయ గోదావరి జిల్లాలో 238 స్నానఘట్టాల నిర్మాణం, ఇతర పనుల కోసం 210 కోట్లను పరిపాలన అనుమతులు ఇచ్చేందుకు ఆమోదం కూడా తెలిపింది. అంటే అమరావతి ఐకి మళ్ళీ టెండర్లో ఏ విధంగా దోచిపెట్టడానికి సిద్ధమైపోయిందో కూటమి ప్రభుత్వం ఇవే ఎగ్జాంపుల్స్ అనేసి